వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇంటి రుచి. టేస్ట్గా ఫాస్ట్గా కూడా అయిపోయే దొండకాయ ఎగ్burji అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, అలానే ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. అలానే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఆయిల్లో ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని త్వరగా కూడా అయిపోతుందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పావు స్పూన్ పసుపుని, అలానే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిపోయి మనకు తెలిసిపోతుందండి, కలర్ మారిపోయి కొద్దిగా రెడ్గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారంలోని పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం వేసాక ఎక్కువసేపు వేగవసరం లేదండి. కారం వేసిన తర్వాత మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, నల్లగా అయిపోతాయి వేగకుండానే. ఇలా సైడ్కి తీసేసుకొని కర్రీ అంతా కూడాను ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకుందాము. 4 ఎగ్స్ని తీసుకొని ఇలా బీట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కర్రీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఎగ్burjiని కూడా కలిపేసేసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఎగ్burji రెడీ. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే దీన్ని రసంతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. రసంని అలానే సాంబార్ని ఎంతో టేస్టీగా చేశాను. ఈ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలని మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.